హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ యొక్క మెరిట్ లిస్టు, దాని సెలక్షన్ ప్రాసెస్ నడుస్తుంది కదా, ఆ మెరిట్ లిస్టుకి సంబంధించిన అప్డేటు, అట్లనే నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది, కేజీబీవీ మరియు మోడల్ స్కూళ్ళలో వివిధ జిల్లాలలో కేజీబీవీ మరియు మోడల్ స్కూళ్ళలో గెస్ట్ ఫ్యాకల్టీ ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ రెండు విషయాలకు సంబంధించిన వివరణ అయితే నేను ఈ వీడియోలో ఇస్తాను. సో కంపల్సరీ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టండి. అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో చాలా టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. నెక్స్ట్ రాబోయే పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, సెట్ కావచ్చు, నెట్ కావచ్చు, వాటికి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ ఉన్నాయి. కంపల్సరీ మీరు యాప్ను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అని టైప్ చేస్తే మీకు అక్కడ యాప్ డిస్ప్లే అవుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ప్రీ ప్రైమరీ స్కూల్స్ యొక్క మెరిట్ లిస్ట్ అప్డేట్ అయితే చూద్దాం. 3 జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత కంపల్సరీ ఆఫీస్కి పోయి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. నాగర్ కర్నూలు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నార్కల్ జిల్లాలో మంజూరైన 74 ప్రీ ప్రైమరీ పాఠశాలకు సంబంధించి మెరిట్ లిస్ట్ను కలెక్టర్ ఆమోదించారు. మొత్తం 78 మంది ఇన్స్ట్రక్టర్స్ మరియు ఆయాల ఎంపిక పూర్తి అయ్యింది. 78 మంది ఇన్స్ట్రక్టర్లు, 78 మంది ఆయాలు. రానున్న 2 రోజుల్లో వీరికి నియామక పత్రాలు అందజేస్తారు. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన అప్డేట్ ఇది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 118 ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. మొత్తం 9670 దరఖాస్తులను పరిశీలించి 114 మంది ఇన్స్ట్రక్టర్లను ఎంపిక చేశారు. వీరికి కూడా 2 లేదా 3 రోజుల్లో నియామక పత్రాలు అందే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రీ ప్రైమరీ స్కూళ్ళలో పనిచేసే ఇన్స్ట్రక్టర్ల జీతం 8000, ఆయాల జీతం 6000. ఇది ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే, ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఆ విషయాన్ని తెలియజేశారు కాబట్టి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు సంబంధించి మెరిట్ లిస్టుకు సంబంధించి అధికారిక వార్తాపత్రికలో సమాచారం ఇంకా రాలే. అభ్యర్థుల పూర్తి వివరాల కోసం మండల విద్యాధికారి ఎంఈఓ గారిని సంప్రదించండి. ఒకసారి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఇంకా ఇక్కడ ఇచ్చినటువంటి 3 జిల్లాలే కాకుండా మిగతా జిల్లాలలో కూడా ఎంఈఓ దగ్గర, ఆ ఆఫీస్ ఎంఆర్సీ దగ్గర కనుక్కుంటే మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కేజీబీవీ మరియు మోడల్ స్కూళ్ళలో గెస్ట్ ఫ్యాకల్టీలు ఒకటి నల్గొండ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. నల్గొండ జిల్లాలో కొలుముంతల పహాడ్ సమీపంలోని కేజీబీవీలో ఇంగ్లీష్ బోధించడానికే అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఖచ్చితంగా ఈ కేజీబీవీకి వెళ్ళాలి. కొలుముంతల పహాడ్ సమీపంలోని కేజీబీవీలో ఒకసారి సంప్రదించండి. నల్గొండ జిల్లాకు సంబంధించిన మిత్రులు ఉంటే బోధన అనుభవం ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ అనుభవం లేకపోయినా కూడా మీరు అక్కడ కలిస్తే ఎవరు అప్లికెంట్ లేకపోతే మీకే ఆ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇల్లంతకుంట రహీం ఖాన్పేట ఆదర్శ పాఠశాలలో గంటల ప్రాతిపాదికన హిందీ బోధించనికే, సబ్జెక్ట్ ఇది, హిందీ బోధించనికే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. హిందీ పండిట్ ట్రైనింగ్ మరియు టెట్ అర్హత కలిగి ఉండాలి. అప్లికేషన్స్ ఇల్లంతకుంట మోడల్ స్కూల్లో సమర్పించాలి. ఒకసారి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన మిత్రులు ఉంటే కంపల్సరీ అక్కడ సంప్రదించి ఒకసారి తెలుసుకోండి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దండపల్లికి సంబంధించి కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఇంటర్మీడియట్ సిఈసి గ్రూప్ విద్యార్థులకు సివిక్స్, ఎకనామిక్స్, కామర్సు ఈ సబ్జెక్టులు బోధించడానికే ఎంఏ+ బీఈడి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. అలాగే ఇక్కడే 7వ తరగతి అర్హతతో అసిస్టెంట్ కుక్ మరియు హెల్పర్ పోస్టుకు కూడా ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ ఏది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం దండపల్లిలో సివిక్స్ ఖాళీ ఉంది, ఎకనామిక్స్ ఖాళీ ఉంది, కామర్స్ ఖాళీ ఉంది. ఇది ఇంటర్మీడియట్కి సంబంధించి. సో ఎంఏ బీఈడి సంబంధిత సబ్జెక్టులో ఎంఏ చేసి ఉండి బీఈడి చేసి ఉంటే ఒకసారి కనుక్కోండి, అక్కడ మీకు క్లారిటీగా తెలుస్తుంది. అట్లనే అసిస్టెంట్ కుక్, హెల్పర్ పోస్టుకు సంబంధించి వేకెన్సీస్ కూడా ఉన్నాయంట, అవి కూడా తెలుసుకోండి. ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.